శ్రీమాత్రే నమః. మనం ఎంత ప్రశాంతంగా నిద్రపోతే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. మరి ఆ ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే మనం ఎలా నిద్రపోవాలి, ఏ విధంగా పడుకోవాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శాస్త్రం ఏం చెప్పింది అంటే పడమర వైపు తల పెట్టుకుని పడుకోవద్దు అని చెప్పింది. అలాగే ఉత్తరం దిక్కును కూడా ఉత్తరం వైపు అన్నమాట తల పెట్టుకుని నిద్రపోవద్దు అని చెప్పింది. పడమర వైపు ఎందుకు తల పెట్టుకోవద్దండి? పడమర వైపు తల పెట్టుకుంటే కాళ్ళు ఎటువైపు చూపెడతాయి? తూర్పుని చూపెడతాయి. అవునా? తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యుడు ఉదయించే సమయానికే కదా మనం కూడా నిద్రలేస్తాం. అంటే ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడి వైపు కాళ్ళు పెడుతున్నాం కాబట్టి అది చాలా దోషమని పడమర వైపు తల పెట్టుకుని నిద్రపోవద్దు అంటారు. మరి ఉత్తరం వైపు ఎందుకు పెట్టుకోకూడదు? మనకి వినాయకుడి కథ తెలుసు కదా. ఉత్తరం వైపు తల పెట్టుకుని పడుకుంటే ప్రాణహాని. అలాగే ఉత్తరం వైపు తల పెట్టుకున్నాం అనుకోండి, మనం ఏ దిక్కును చూస్తాం? దక్షిణ దిక్కును చూస్తాం. దక్షిణ దిక్కుకి అధిపతి ఎవరు? యముడు. అంటే మనం నిద్ర లేవగానే యముడిని చూసినట్టు అవుతుంది కాబట్టి ఉత్తరం వైపు కూడా తల పెట్టుకుని నిద్రపోవద్దు అంటారు. అలాగే సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి కదా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి అటువైపు తల పెట్టుకోవద్దు అని చెప్తారు. అయితే మీరు ఒక ప్రశ్న అడగచ్చు, ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్ అవన్నీ వచ్చేసాయి, సూర్యుడు వెలుతురే లోపలికి పడట్లేదు కదా, ఇంకా సూర్య భగవానుడు ఉదయిస్తున్న వైపు కాళ్ళు ఎందుకు పెట్టుకోకూడదండి అంటారు. మనకి ప్రత్యక్షంగా లోపలికి కనిపించకపోవచ్చు, కానీ మన మైండ్కి తెలుసు కదా తూర్పున సూర్య భగవానుడు ఉదయిస్తాడు అని, కాబట్టి పెట్టుకోవద్దు. ఒకవేళ మా కుదరదండి, మా ఇష్టం వచ్చినట్టు పడుకుంటాము అని అనే వాళ్ళకి కాదని చెప్తుంటా. శాస్త్రం ఏం చెప్పిందో ఆ విధంగా కావాలని అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో అన్నమాట. అలానే మనం పడుకునే మంచం కూడా కోళ్లు విరిగిపోయి చెక్కలు పగిలిపోయి అటు ఇటు ఊగుతూ దానికి రిపేర్స్ వచ్చినా రిపేర్ చేయించకుండా అటువంటి మంచం మీద పడుకుంటే దోషం అన్నమాట. ఆరోగ్యానికి మంచిది కాదు. దాన్ని బాగు చేయించుకుని శుభ్రంగా అప్పుడు పడుకోవాలి తప్ప పగిలిపోయినా విరిగిపోయినా కాలిపోయినా ఇలాంటి మంచాల మీద పడుకోవద్దు అని చెప్తుంది. ఒకవేళ నవారు మంచం మీద పడుకుంటే ఆ నవారు తెగిపోయి ముళ్ళు వేసేస్తూ ఉంటారు ఎక్కడికక్కడగా మంచాన్ని బిగించడం బద్ధకం వేసి. అలాంటి మంచం మీద కూడా పడుకోవద్దు. ఎత్తు పల్లాలున్న పరుపులు వేసుకుని పడుకోవద్దు, దోషము అంటుంది. ఎత్తు పల్లాలు ఉన్న ఈ పరుపుల మీద ఎందుకు పడుకోవద్దు అంటారంటే, ఇలా ఎత్తు పల్లాలు ఉన్నాయనుకోండి, ఏ నడుమో పట్టేస్తుంది, ఏ స్పాంజిలైటిస్ వచ్చేస్తుంది. అంటే ఏంటి? డబ్బులు ఖర్చు అవుతాయి, ఆరోగ్యం పాడవుతుంది. అంటే దోషమే కదా. అదనమాట మన శాస్త్రం ఏం చెప్పినా ముందు చూపుగా మనకి చెప్తుంది. కానీ వాటిని అన్నింటినీ మన మూర్ఖత్వంగా తీసి పడేస్తాం. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే అసలు పరుపు మీద దుప్పటి వేయరు. నిజమే, నేను చాలా సార్లు చూసాను, చాలా చోట్ల చూసాను. ఆ పరుపుకి పైన క్లాత్ ఉంది కదా, మళ్ళీ దుప్పటి ఎందుకు అంటారు, ఆ దుప్పటి వేయరు. కానీ ఎంత పరుపుకి క్లాత్ ఉన్నా గానీ దుప్పటి వేసి దిండు పెట్టుకుని పడుకోవాలి మనం ఎప్పుడు. అలాగే చెట్ల కింద నిద్రపోవటం. పల్లెటూర్లలో ఈ వేసంకాలం ఏం చేస్తూ ఉంటారు, హాయిగా గాలి వేస్తుంది అని చెప్పి వీధి తలుపు గాని పెరడు తలుపు గాని తీసేసి గుమ్మం మీద తల పెట్టుకుని పడుకుంటారు. అది చాలా దోషం అన్నమాట. ఒక స్క్వేర్ బాక్స్ ఉన్నప్పుడు ఆ స్క్వేర్ బాక్స్ లో ఏదైనా అక్కడ మనం చేయి పెట్టాము అంటే కొన్నిసార్లు నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయట. అందుకోసం అలా గుమ్మం మీద తల పెట్టుకోకూడదు. అయినా గుమ్మం అంటే ఎవరు చెప్పండి? లక్ష్మీదేవి కదా. ఆ లక్ష్మీదేవి మీద మనం తల పెట్టుకుని పడుకుంటామా? కాబట్టి గుమ్మం మీద తల పెట్టుకుని నిద్రపోవద్దని మన పెద్దవాళ్ళు చెప్తారు. అలానే పడుకునే ముందు మంచాన్ని దులుపుకునే పడుకోమంటారు. అలా దులుపుకోకుండా పొద్దున్నుంచి ఎక్కి తొక్కేసిన మంచాల మీద దుప్పట్ల మీద పడుకోవద్దు అని చెప్తారు. నిద్రపోయేటప్పుడు మన మంచం దగ్గర ఒక మంచినీళ్ల చెంబు ఒకటి, ఒక కర్ర ఒకటి, ఒక దీపం ఒకటి పెట్టుకోమంటారు. అంటే పూర్వకాలంలో బాగా ఈ పూరిళ్ళు అవి ఉండేవి కదా, ఈ దీపము కర్ర ఎందుకు పెట్టుకోమనేవారు అంటే గబుక్కున ఏదైనా లోపలికి వచ్చేస్తే అది ఆ వెలుతురులో కనపడుతుంది, ఆ కర్ర తీసుకుని కొట్టచ్చు. అలాగే కాస్త పెద్దవాళ్ళు ఉంటారు, మంచం మీద నుంచి లేచినప్పుడు ఒక్కోసారి ఒళ్ళు తూలుతుంది. అలా సడన్ గా లేచినప్పుడు ఒళ్ళు తూలితే బ్యాలెన్స్ ఉండాలి కదా, అందుకోసం కర్ర కూడా పెట్టుకోమంటారు అనమాట. ఒకవేళ కర్ర ఈ దీపము మనం పెట్టుకోలేకపోయినా మంచినీళ్ళ బాటిల్ మాత్రం పెట్టుకోండి. ఎందుకంటే నిద్రపోయినప్పుడు ఒక్కొక్కసారి చెడ్డ కలలు వస్తాయి. చెడ్డ కలలు వచ్చినప్పుడు మంచినీళ్ళు తాగి పడుకోమని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. ఇంకా తర్వాత ఆ కళ కంటిన్యూ అవ్వదనమాట. అందుకని నిద్రపోయేటప్పుడు తప్పనిసరిగా మన మంచం దగ్గర మంచినీళ్లు పెట్టుకోవటం మాత్రం మర్చిపోకండి అసలు. అలాగే నిద్రపోయే ముందు పిల్లల చేత మూత్ర విసర్జన చేయించి పడుకోండి. ఎందుకంటే చాలా మంది చెప్తూ ఉంటారు కదా, మా పిల్లలు మంచం మీద యూరిన్ పోసేస్తూ ఉంటారండి, బెడ్ బెట్టింగ్ ఉంది అని.
చాలా వరకు పిల్లల్ని నిద్రపోయేటప్పుడు గనక మనం మూత్ర విసర్జన చేయించి పడుకోబెడితే అసలు మంచం మీద పోయిరు, చాలా వరకు తగ్గిపోతుంది. మధ్యలో ఒకసారి పిల్లల్ని లేపి మళ్ళీ వాళ్ళనేమో మూత్ర విసర్జన చేస్తే, అలా అలవాటు చేస్తే అసలు మంచం మీద మూత్రం పోసే అలవాటు ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే అలవాటు పోతుంది. పెద్దవాళ్ళు కూడా అంతే, పడుకునే ముందు మూత్ర విసర్జన చేసి పడుకోమంటారు. అలాగే ఎప్పుడైనా సరే పడుకునేటప్పుడు మూత్ర విసర్జన చేసినా, మధ్యలో మనకి మెలకు వచ్చి మూత్ర విసర్జన చేసినా సరే కాళ్ళు కడుక్కుంటాం కదా, ఆ తడి కాళ్లతోటే మంచం మీద పడుకోవద్దు. అలా పడుకుంటే ఆయుక్షీణం అంటారు. ఎందుకు ఆయుక్షీణం? తడి కాళ్ళతో మనం మంచం మీద పడుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? రాంగా అలాగే తడి కాళ్ళతో పడుకుంటే ఆ దుప్పట్లు తడిసిపోతాయి, అలాగే ఆ పరుపు కూడా తడుస్తుంది, ఫంగస్ చేరుతుంది. అదే మంచం మీద మనం పడుకుంటాం, ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా. అలాగే తడి కాళ్ళతో పడుకుంటేట కొన్ని ఆరోగ్యకరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయట. అంటే ఈ బాగా జలుబు చేసేటము, ఆస్తమా ఇలాంటివి కూడా వస్తాయని చెప్తారు. కాబట్టి నిద్రపోయే ముందు మీరు మూత్ర విసర్జన చేస్తే కాళ్ళు తుడుచుకుని పడుకోండి. ఒకవేళ మధ్యరాత్రి మీరు బాత్రూమ్కి వెళ్ళొచ్చినప్పుడైనా సరే మూత్ర విసర్జన చేసిన తర్వాత కాళ్ళు కడుక్కున్నాక తుడుచుకుని అప్పుడు పడుకోండి, అది మాత్రం మర్చిపోవద్దు. అలానే నిద్రపోయేటప్పుడు ఏం చెప్తారు అంటే ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా పడుకోమంటారు. మనం ఏం చేస్తాం? ఆ మొబైల్స్ అవన్నీ చూసి అవన్నీ బ్రెయిన్ లోకి ఎక్కించుకుంటాం. ఈ లోపు మనకి ఆ రోజు ఉన్న సమస్యలన్నీ ఉంటాయి కదా, అవన్నీ అప్పుడు గుర్తుకొస్తాయి అనమాట. ఎందుకంటే అప్పుడే మనకి తీరిక దొరుకుతుంది ఆలోచించడానికి. అలా ఆలోచిస్తూ నిద్ర పట్టక అలా ఇలా అశాంతిగా దొల్లుతాం. ఎప్పుడో 2కో 3కో నిద్ర పడుతుంది. పొద్దున్నే లేవాలి, ఆఫీస్కి వెళ్ళాలి. రాత్రంతా సరిగ్గా నిద్రపోకపోతే ఏమవుతుంది? ఆ రోజంతా డల్గా ఉంటుంది, డిమ్ముగా ఉంటుంది, ఆరోగ్యం పాడవుతుంది. అంటే సరిగ్గా నిద్రపోకపోవటం వల్ల ఈ పిచ్చి ఆలోచనలన్నీ పెట్టుకుని మనం అలా మంచం మీద అటు ఇటు దొల్లడం వల్ల ఎవరి ఆరోగ్యం పాడైపోతుంది? మన ఆరోగ్యం పాడైపోతుంది. అందుకే భగవద్గీతలో చెప్తారు, సరి అయిన భోజనం, సరి అయిన తిండి, సరి అయిన నిద్ర ఉండాలి. ఈ 3 ఉంటే ఆరోగ్యం చాలా వరకు సెట్ అయిపోతుంది, ఇంకా అసలు ఆలోచించక్కర్లేదు. ప్రతి మనిషి జీవితంలోనూ కష్టాలు ఉంటాయి, కానీ అదే తలుచుకుంటూ అదే బాధపడుతూ మనం పడుకోకుండా అలా మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే నష్టం ఎవరికి? మనకే కదా. కాబట్టి మనకి ఎన్ని కష్టాలున్నా, మనకి ఎన్ని బాధలున్నా పడుకునే ముందు ఏం చేస్తారు అంటే కాస్త మంచి సంగీతం గాని, లేదు అంటే మీకు నచ్చిన భగవంతుడి కీర్తనలు ఉంటాయి, అవి కానీ చాలా స్లోగా పెట్టుకుని వాటిని వింటూ నిద్రపోండి, హాయిగా నిద్ర పడుతుంది. అలా భగవంతుడి కీర్తనలు పెట్టుకుని మనం నిద్రపోవటం వల్ల మనకి తెలియకుండానే మనం భగవంతుడి గురించి ఆలోచిస్తాం. అప్పుడు చెడ్డ కలలు రావు, మన మీద ఒత్తిడి ఉండదు, పొద్దున లేవగానే హాయిగా మనం నిద్రలేస్తాం. అలాగే నిద్రపోయే ముందు పిల్లలకి గోరువెచ్చటి ఆవు పాలు ఇవ్వండి. పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే సరిగ్గా నిద్ర పట్టడం లేదు అని అనుకునే వాళ్ళు పడుకునే ముందు 1 గంటకి ముందనమాట గోరువెచ్చటి ఆవు పాలు తాగితే, అది కూడా దేశీయ ఆవు పాలు తాగితే ఎంత మంచిదంటే పిల్లల యొక్క మేధస్సు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలానే నిద్రపోయే ముందు పరమేశ్వరుని తలుచుకోమంటారు. నిద్ర లేచిన వెంటనే విష్ణుమూర్తిని తలుచుకోమంటారు అనమాట. ఈ నియమాలన్నీ పాటిస్తూ మనం చక్కగా నిద్రపోయాం అని అనుకోండి, మనకి ఎంత ఆరోగ్యంగా ఉంటామో. మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత చక్కగా ఆలోచిస్తాం. మనం ఎంత చక్కగా ఆలోచిస్తే మన అభివృద్ధి అంత చక్కగా ఉంటుందన్నమాట. అంటే అంతటికీ మూల కారణం ఏంటి? మన నిద్ర. దాన్ని మనం సక్రమంగా చూసుకోవాలి. పడుకునే ముందు ఆ మొబైల్స్ చూసుకుంటూ అవన్నీ టెన్షన్స్ పెట్టుకుంటూ నిద్రపోతే సరి అయిన నిద్ర పట్టదు. అది మొత్తం మన జీవితాన్నే తాకట్టు పెట్టేసుకుంటుంది అనమాట ఈ మొబైల్. కాబట్టి కాస్త ఆలోచించి మన ఆరోగ్యాన్ని మనమే కదా చూసుకోవాలి, ఇంకెవరు చూసుకుంటారు? ఈ కాలంలో ఎవరికైనా ఏదైనా వచ్చిందని అనుకోండి, పక్కవాడు కొడుకైనా సరే, కూతురైనా సరే, తల్లైనా సరే, ఎవరైనా సరే చేయలేకపోతున్నారు. ఎందుకంటే చేయకూడదని కాదు, ఓపిక లేక. అలాంటి స్థితి తెచ్చుకోకుండా మంచి నిద్రపోతే మంచి ఆరోగ్యం ఉంటుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.